ఊహించుకోండి, ఒకవేళ ఒక రోజు ఆకాశం నుండి ఒక చిన్న నల్లటి రాయి నేరుగా వచ్చి మీ ఇంటి ముంగిట పడితే అది చూడటానికి సాధారణ రాయిలాగానే ఉండొచ్చు, కానీ దాని వయస్సు మన సూర్యుడి కంటే ఎక్కువ. ప్రపంచంలోనే అతి పెద్ద ల్యాబ్ లో ఆ రాతిని పరీక్షించిన సైంటిస్టుల గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. ఎందుకంటే ఆ రాతి లోపల దాగి ఉంది ఈ విశ్వంలో జీవం ఎలా మొదలైందో చెప్పే ఒక షాకింగ్ రహస్యం. అసలు ఈ రాతిలో శాస్త్రవేత్తలు చూసిన ఆ దృశ్యం ఏంటి? 1969వ సంవత్సరం అంతరిక్ష పరిశోధన చరిత్రలోనే ఒక వింత సంఘటన జరిగింది. ఆకాశంలో ఒక ప్రచండమైన వెలుగు శబ్ద వేగానికంటే 10 రెట్లు వేగంతో గాలిని చీల్చుకుంటూ ఒక నల్లటి భూమిని తాకింది. దాని పేరు హిల్స్బరో హ్యాంప్షైర్ మెటియోరైట్. మన భూమిపై ఉన్న పెద్ద పెద్ద బిల్డింగులు లేదా విమానాలతో పోలిస్తే ఇది ఒక చిన్న ఫుట్బాల్ అంత మాత్రమే ఉంటుంది. కానీ ఈ చిన్న రాయి మన సౌర వ్యవస్థ ఏర్పడటానికి ముందే, అంటే సుమారు 450 కోట్ల సంవత్సరాల క్రితమే అంతరిక్షంలో పుట్టింది. సైంటిస్టులు ఈ రాతి మొక్కని సురక్షితంగా తమ ల్యాబ్కి తీసుకెళ్లారు. ఒక పెద్ద హిమాలయ పర్వతాన్ని సూదితో తవ్వినట్లు అత్యంత జాగ్రత్తగా ఆ రాతి పొరలను ఒక్కొక్కటిగా పరిశీలించారు. అప్పుడు వారికి కనిపించిన దృశ్యం సైన్స్ ప్రపంచాన్నే షాక్ కి గురి చేసింది. ఆ రాతిలో అమైనో యాసిడ్స్, ఆర్గానిక్ కాంపౌండ్లు మరియు నీటి జాడలు స్పష్టంగా ఉన్నాయి. అమినో యాసిడ్లు అంటే ఏమిటో తెలుసా? మనం ఒక ఇల్లు కట్టడానికి ఇటుకలు ఎంత అవసరమో మన శరీరంలో జీవం ఏర్పడటానికి ఈ అమినో యాసిడ్లు అంత ముఖ్యం. ఇప్పటికీ మనం జీవం అనేది కేవలం మన భూమిపై మాత్రమే సాధ్యమని అనుకున్నాం, కానీ శూన్యంలో ప్రయాణించే ఒక నగ్న రాతిపై జీవానికి కావాల్సిన పదార్థాలు ఉన్నాయంటే, అంటే కోట్లాది సంవత్సరాల క్రితం మన భూమిపై జీవం ఏర్పడటానికి కారణం ఇలాంటి ఉల్కలు ఆకాశం నుండి కురిపించిన అమినో యాసిడ్లేనా? మనం మహాసముద్రంలో ముంచిన ఒక్క స్పూన్ నీటిని చూసి సముద్రంలో చేపలే లేవు అనుకోవడం ఎంత అమాయకత్వమో, మన భూమిని మాత్రమే చూసి విశ్వంలో జీవం లేదు అనుకోవడం కూడా అంతే అమాయకత్వం. జేమ్స్ వెబ్ మరియు ఇతర నాసా టెలిస్కోపులు ఇప్పుడు ఆకాశం నుండి పడే ప్రతి రాయిని, ప్రతి తోకచుక్కను నిశితంగా పరిశీలిస్తున్నాయి. త్వరలోనే అంతరిక్షంలో వేరే గ్రహంపై జీవం ఉందనే వార్త మనం వినబోతున్నామా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్స్ లో చెప్పండి. అంతరిక్షంలో దాగి ఉన్న ఇలాంటి మరెన్నో రహస్యాల కోసం వెంటనే స్పేస్ బాస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.